అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఉదయాన్నే స్కూల్స్కి ఆఫీసులకి త్వరగా అయిపోయేది, అలాగే ఈజీగా చేసుకునేది, ఇంకా చెప్పాలంటే హెల్తీగా ఉండాలి, అలాగే టేస్టీగా ఉండేటటువంటి రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే ఈ రెసిపీని నేను చెప్తానండి. మరి ఆ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవటం కోసం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని కడిగేసేసుకొని నీళ్లు వంపేసి మంచి నీళ్లు పోసుకొని మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చుకుంటే అన్నం అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ మీరు ఏ రైస్నైనా కానీ తీసుకోవచ్చు అండి. అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అన్నం ఉడికిపోయింది, పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది వేడెక్కుతున్నప్పుడే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి వేయటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగా వేసుకొని వేయించుకుంటున్నాము. అలాగే వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు. ఇవి పొట్టువైనా పర్వాలేదు, పొట్టు లేనివైనా సరే బాగానే ఉంటాయి. వీటిని దోరగా వేయించుకుంటూ ఉండగానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిరియాలు లేకపోతే 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. వీటన్నిటినీ కూడా సన్నని సెగ మీద మందపాటి కడాయిలో వేయించటం వల్ల ఇవి దోరగా వేగుతాయి, కాబట్టి మనకి చక్కగా గ్రైండ్ అవుతాయి. చూడండి, ఇవన్నీ కూడా ఎర్రగా వచ్చేసాయి. ఈ స్టేజీలో మనము దీంట్లోకి 1 కప్పు లేదా 2 గుప్పిళ్ళ మంచి కరివేపాకుని, అంటే ఫ్రెష్గా ఉండేటటువంటి కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్ది కాకపోయినా 2-3 రోజులు నీడలో ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకైనా సరేనండి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కరివేపాకు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మనము పప్పు దినుసులు అనేవి దోరగా ఎర్రగా వచ్చాయి కదా, ఈ కరివేపాకు వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం రంగు మారుతాయి. చూడండి, చక్కగా వేగిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడి అనేది ఈ విధంగా వస్తుందండి. మీకు కావాల్సి వస్తే ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ లోపల అన్నం ఉడికిపోయింది కదా, మూత తీసి చల్లార్చేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని దాంట్లోకి పోపుకి సరిపడినంత, అంటే 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే పులిహోర తాలింపు చేసుకుంటున్నట్లు చేసుకోవాలి. దీంట్లోకి 1 గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. మనం వండుకున్నటువంటి అన్నాన్ని పట్టి ఈ తాలింపు కోసం నూనె అలాగే మిగతా వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతుండగానే దీంట్లోకి 1 రెమ్మ కరివేపాకు అలాగే 3 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీంట్లో మిరియాలు వేసున్నాను కాబట్టి ఘాటు కోసం చూసుకొని వేసుకోండి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని పోపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదే రెసిపీని మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా చక్కగా చేసుకోవచ్చు. అలా చల్లన్నంతో చేసుకునేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేయకుండా అన్నం వేసి కలుపుకొని దాన్ని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను వండుకున్న అన్నాన్ని చక్కగా కావాల్సినంత తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి అన్నం క్వాంటిటీని బట్టి ఆ పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా అన్నంతో అలాగే పోపుతోటి కలిపేసుకోవాలి. చూడండి, అన్నాన్ని మనం కొంచెం చల్లార్చుకున్నాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది. అలాగే కరివేపాకుతోటి చక్కగా పసుపు కలిసిపోయి మంచి రంగులోకి వస్తుంది. అన్నం అనేది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి ఈ హెల్దీ అలాగే టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.